కేవలం కేవలం ఒక క్రెడిట్ కార్డు వాడడం వల్ల జానీ మాస్టర్ దొరికిపోయారు గోవాలో అని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అది కూడా తన వైఫ్ది, తన సొంతది కూడా కాదు. తన వైఫ్ యొక్క క్రెడిట్ కార్డును వాడడం వల్ల గోవా పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి హైదరాబాద్ పోలీసు వెంటనే అక్కడ అదుపులో తీసుకున్నారని, అట్లాగే హైదరాబాద్ సంబంధించినటువంటి ఎస్ఓటి స్పెషల్ టీమ్ వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. అయితే రకరకాల ఎలిగేషన్స్, చాలా తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చాయి. డెఫినెట్లీ అట్లాంటి వాళ్ళని 4 టీమ్స్ గా విడిపోయి పట్టుకున్నారు. అంటే అబ్స్కాండింగ్ అవడం అనే దాన్ని డెఫినెట్లీ కన్సిడర్ చేయాల్సిందే, చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే తప్పు చేయకుండా ఎందుకు పారిపోతారు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జానీ మాస్టర్ యొక్క వైఫ్ ని కూడా తీసుకొచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు. మేబీ ఆవిడని కూడా కస్టడీలో తీసుకోవచ్చు, ఇంకో 2 సార్లు ఇన్వెస్టిగేషన్ ఉందని చెప్తున్నారు ఆవిడకి సంబంధించి. సో మరి ఈ సిచ్యువేషన్ లో అమ్మాయి చెప్పినటువంటి విషయాలు మీకు 2019 ఆ టైం నుంచి కూడా 2019 ఆ టైం నుంచి కూడా వీళ్ళు ముంబై వెళ్ళడం, ఇక్కడ తర్వాత డే షోలో పాల్గొనడం, వీటన్నిటి కోసం రకరకాల కార్యక్రమాల్లో డాన్సర్స్ అన్నాక ఎక్కడెక్కడికి వెళ్తారు, తిరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ లో చాలా తీవ్రంగా ఆమె పట్ల లైంగిక వేధింపులు ఫస్ట్ నుంచి కూడా గత 6 సంవత్సరాలుగా. అంటే అప్పుడు ఆమె మైనర్, 2019లో ఈయన దగ్గర సబార్డినేట్ గా జాయిన్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో చేస్తూ, డీ షోల్లో చేస్తూ ఈయన దగ్గరే పనిచేస్తూ వచ్చింది. ఈ టైంలో ఓవర్ ద ఇయర్స్ విపరీతంగా హెరాస్ చేశారనేటువంటి ఎలిగేషన్స్ నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో నిజానిజాలు ఎట్లా బయటపడతాయి అంటే, ఈమె దగ్గర రకరకాల ప్రూఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈమె పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ మెయిన్ రీజన్ ఏంటంటే, నీకు డాన్సర్ గా నీ కెరీర్ కి ఇదే అంతం అనేసి ఆమె ఇంటికి ఒక పార్సల్ వచ్చిందంట. అందులో రాస్తుందంట ఇట్లా. అక్కడి నుంచి ఇక భయపడి వెంటనే రాణి మనం రాయదుర్గం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. 0 ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. అక్కడి నుంచి నార్సింగ్ షిఫ్ట్ చేశారు. నార్సింగ్ లో మొత్తానికి ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మధ్య సడన్ గా ఏమైందంటే, ఈ ఫోన్ కి సంబంధించి ఈ అమ్మాయి ఫోన్ లో చాట్ హిస్టరీ అనండి, లేకపోతే ఆడియో రికార్డింగ్ చేసింది, వీడియో రికార్డింగ్ చేసింది, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ గా సమర్పించింది. ఇస్తారు కోర్టులో, ఈయన ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టులో అవి కూడా ఇస్తారు. ఇప్పుడు ఇతని ఫోన్ చెక్ చేసినటువంటి పోలీస్ కూడా చాట్ హిస్టరీని ఏమంటారు దాన్ని రిట్రైవ్ చేసినప్పుడు, ఆ రిట్రైవ్ లో వచ్చినటువంటి నిజాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఈ అమ్మాయితో అతను ఇట్లా ఈ రకంగా ఈ కైండ్ ఆఫ్ చాట్, అక్కడికి రిట్రైవ్, నీ బతికి ఇట్లా చేస్తా, లేకపోతే నేను ఇట్లా వేధిస్తా, లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, మతం మారాల్సిందే అంటూ కూడా ఉన్నాయి. అంటే దీన్ని ఇప్పుడు నేను చెప్పిన దాని మీద సాలిడ్ ప్రూఫ్ ఇంకా లేదు. వచ్చినప్పుడు డెఫినెట్లీ మనం ఇంకో వీడియో చేద్దాం. కానీ మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ అమ్మాయి ఏదైతే అలిగేషన్ చేసిందో ఎగ్జాక్ట్ గా అన్నీ కాకపోయినా కూడా కొంతవరకు ఇతను ఇట్లాగే ట్రీట్ చేశాడు ఈ అమ్మాయిని అనే దానికి సాలిడ్ ప్రూఫ్ ఇతను చాట్ హిస్టరీలో రిట్రైవ్ చేసినప్పుడు దొరికింది, ఇతని ఫోన్ లో. అట్లాగే ఆయన వైఫ్ ఫోన్ లో కూడా దొరుకుతున్నాయి అనేటువంటి మాటలు అయితే చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. సో మొత్తానికి అంటే వీటన్నిటిని కూడా కోర్టులో మనం ఎవిడెన్స్ గా ప్రొడ్యూస్ చేయగలమా అంటే, ఆ దానికి చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. దీనికి ఐటీ చట్టం ఒకటి ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఉంది. వాటిల్లో కొన్ని మాత్రమే కోర్టు ఎవిడెన్స్ గా కన్సిడర్ చేస్తుంది. సో వేటిని కన్సిడర్ చేస్తుంది, దేని చాట్ హిస్టరీ అనే దాన్ని ఎగ్జాక్ట్ గా డీల్ చేయొచ్చా అనే దానికి మళ్ళీ ఏం చేస్తారంటే ఫోరెన్సిక్ పంపిస్తారు. మన టెక్నికల్ ఫోరెన్సిక్స్, ఐటీ ఫోరెన్సిక్ ఉంటుంది సెపరేట్ గా. మామూలు ఒక బాడీ ఎవరైనా చనిపోతే ఆ బాడీకి సంబంధించి ఫోరెన్సిక్ వేరు. ఇట్లాంటి ఎవిడెన్స్ విషయంలో ఐటీ ఫోరెన్సిక్ అని ఉంటుంది, వాళ్ళకి పంపిస్తారు. అంటే నిజంగానే ఈ అమ్మాయి చూపించింది ఆ ఫోన్ లో కనిపిస్తోంది, నిజంగా వీళ్ళ చాటేనా, లేక ఎక్కడి నుంచన్నా వీళ్ళు ఈ అమ్మాయి కానీ ఆయన కానీ రిట్రైవ్ చేశారా, రిట్రైవ్ కాదు, దాన్ని ఏమన్నా ఫ్యాబ్రికేట్ చేశారా అనే దాన్ని కూడా గుర్తించేటువంటి టీం అనమాట. వాళ్ళకి పంపించే అవకాశం ఉంటుంది. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కోర్టుకి, ఇదంతా నిజము లేదా ఇదంతా అబద్ధం అని. అప్పుడు దాన్ని బట్టి కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. సో మొత్తానికి చాట్ హిస్టరీలో ఇతను చెప్పింది, ఆ అమ్మాయి చెప్పింది ఇతను కూడా అట్లాగే ట్రీట్ చేశాడు అనేటువంటి మాటలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే డెఫినెట్లీ వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్, మన మీడియాని మనం ఒకసారి నమ్మలేం కూడా. సో చూద్దాం, ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేద్దాం దీని మీద. మొత్తానికి చాట్ హిస్టరీ వల్లే ఈయన ఈ రోజు పోక్సో కేసు కాబట్టి డెఫినెట్ రిమైండ్ పడుతుంది కొన్ని గంటలు. సో ఈ చాట్ హిస్టరీ వల్ల ఈయన కంప్లీట్ గా దొరికిపోతాడా అనేది అయితే డెఫినెట్లీ డిస్కషన్ పాయింట్ గా మారి.